వెల్కమ్ బ్యాక్ టు ఆద్యాస్ కిచెన్. ఈరోజు నేను ముగ్గురు షెఫ్స్ని పరిచయం చేయబోతున్నాను. మరెవరో కాదండి, మా ముగ్గురు అత్తమ్మ వాళ్ళు. వంట ఏదైనా సరే ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఆగే ప్రసక్తే లేదు. వంట ఎంతున్నా సరే ఈజీగా అలవోకగా కుక్ చేస్తారనమాట. ఎంతో టేస్టీగా. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వంటల స్పెషల్ ఏంటి అని అంటే అదేనండి, మా చిన్న మింటు బాబు, మా చిన్నల్లుడి బర్త్డే రోజు ఇంట్లో ప్రేయర్ పెట్టుకొని ఈ కుకింగ్ అనేది చేశాము. సో 25 మెంబర్స్ దాకా ఫుడ్ అనేది సర్వ్ చేశామన్నమాట. సో అందుకోసం ఈ వంటలు చేస్తున్నారు. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, నూనె వేసుకొని బగారా దినుసులన్నీ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా టొమాటోలు, కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని బాగా నెయ్యిలో, నూనెలో రెండింట్లో వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం వేగాక ఎసరేసుకోవాలి. ఆ తర్వాత మేము బాస్మతి రైస్, నార్మల్ రైస్ క్లీన్ చేసుకొని ఎసరు తెరలేక మాత్రమే రైస్ అనేది వేసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలన్నమాట. మన మామూలు రైస్ లాగా స్పీడ్గా కలపకుండా నార్మల్గా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికాక రైస్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంది రైస్ అయితే. ఆ తర్వాత సాంబార్ కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు గింజలన్నీ కూడా వేయించుకొని ఆ తర్వాత కరివేపాకు, ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాక మీకు కావలసిన కూరగాయలన్నింటినీ కూడా వేసుకోవచ్చు. ములక్కాయ, సొరకాయ, క్యారెట్, అదేవిధంగా పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా, అదేవిధంగా టొమాటోలు కూడా వేసుకోవచ్చు. వీటన్నింటిని కూడా బాగా మగ్గేలాగా మగ్గించుకోవాలి. కాస్త మగ్గాక పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. వంటల్లో రాళ్ళ ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అనేవి. ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత టొమాటో ముక్కలు, పెద్దగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించాలి. ఆ తర్వాత సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత హోమ్మేడ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. కాస్త మగ్గాక హోమ్మేడ్ కారం కూడా వేసుకొని ముద్దపప్పు, చింతపండు రెండింటిని కూడా బాగా గుజ్జులాగా చేసి కొంచెం వాటర్ వేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా పులుపు ఎక్కువగా అనిపిస్తే పులుపుని అడ్జస్ట్ చేయడం కోసం బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఒకసారి ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత గసగసాలు, ఎండుమిర్చిని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా తెరలనివ్వాలి. కాస్త చిక్కబడుతుందనంగా దించేసుకుంటే సాంబార్ రెడీ. అదేవిధంగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఆద్యాస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ తర్వాత చికెన్ కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని 1 కేజీన్నర దాకా ఉల్లిపాయలని సన్నగా తురుముకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎంత ఎక్కువగా వేసుకుంటే చికెన్ కర్రీ అనేది గ్రేవీ అంతగా వస్తుంది, అంత చాలా బాగుంటుందన్నమాట. సో బాగా వేగాక ఫ్రెష్గా చేసుకున్న చికెన్ని, మనం క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని అంతా ఉల్లిపాయ ముక్కలంతా కూడా బాగా పట్టేలాగా నిదానంగా కలుపుకోవాలి. కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకుంటే ఆ చికెన్లో ఉండే వాటర్ వల్ల చికెన్ అనేది బాగా కుక్ అవుతుందన్నమాట. ఆ తర్వాత కాస్త కుక్ అయ్యాక అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఆ తర్వాత హోమ్మేడ్ కారాన్ని, గరం మసాలాని, అదేవిధంగా ఎండుమిర్చి, గసగసాల పౌడర్ని కూడా వేసుకొని బాగా కలపాలి. వీటన్నింటిని కూడా బాగా కలిసేలా కలుపుకొని లైట్గా కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కాస్త మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.